రోడ్డు దుస్థితిపై కలెక్టరేట్ వద్ద బృందావన్ కాలనీ వాసులు నిరసన. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు బృందావన్ కాలనీలో బైపాస్ రోడ్డు నుంచి దువా హాస్పిటల్ వరకు ఉన్న రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని కాలనీ వాసులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి పూర్తిగా బురదమయంగా మారిందని, భారీ గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 16 సంవత్సరాలుగా రహదారి సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధను గుర్తించి వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. బృందావన్ కాలనీలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బృందావన్ కాలనీ అధ్యక్షులు సంగమేశ్వర్, డెవలప్మెంట్ జనరల్ సెక్రటరీ కె నరేందర్ యాదవ్ తో పాటు కాలనీ పెద్దలు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమస్యలపై పాలకుల మండి వైఖరి. कैसे लड़ेंगे, मिलकर लड़ेंगे, कैसे लड़ेंगे, मिलकर लड़ेंगे, कैसे लड़ेंगे, मिलकर लड़ेंगे, कैसे लड़ेंगे, मिलकर लड़ेंगे. हमारे मांगे लेके रहेंगे, हमारे मांगे लेके रहेंगे. कैसे लेंगे, कैसे लेंगे, कैसे लेंगे, कैसे लेंगे, कैसे लेंगे. We want justice, 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 we want justice. బృందావన్ కాలనీ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. బృందావన్ కాలనీ సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. ట్యాక్సులు ముద్ద, అభివృద్ధి ముద్ద, ట్యాక్సులు ముద్ద, ట్యాక్సులు ముద్ద, ట్యాక్సులు ముద్ద. We want justice, we want justice, we want justice. ఒక దగ్గర కూర్చోబెట్టి బిల్ కలెక్టర్ను, కాలనీ వాసులందరినీ పిలిచి ట్యాక్సులు కట్టించినటువంటి సందర్భం మాది. సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళం. పర్యావరణం విషయంలో కూడా పచ్చదనంలో సంగారెడ్డిలో ఏ వార్డులో లేనటువంటి పచ్చదనాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి కాలనీకి ఏం శాపమో 16 సంవత్సరాలుగా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా దాన్ని పట్టించుకున్న పాపం అనవలేదు. ఏ అధికారి వచ్చినా మరి ఆ అధికారుల చేతుల్లో మరి అధికారాలు ఉంటున్నాయా, ఆ అధికారుల మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అలా పనిచేస్తుందా చెప్పలేం. కానీ కట్టెడు మట్టి పోసినటువంటి పాప అనవలేదు. 16 సంవత్సరాలుగా మా కాలనీ వాసులు, ముఖ్యంగా మా మహిళా మనులు ఎంతో సహనంతో బ్రతికీడ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మేము స్కూల్ బస్సులకు పిల్లల్ని ఎక్కిద్దామని చెప్పి పోయి కూర్చుంటే దారి వెంట పోయేటటువంటి వాళ్ళు మమ్మల్ని తిట్టుకునే పరిస్థితి. ఏంటి కళ్ళు కనిపిస్తే లేవా, మీరు పెద్ద మనుషులకు మీకు సోయి లేదా అని మమ్మల్ని తిట్టుకుంటూ పోతున్నారు. ఏం చేయాలి? మేము తిరగని గడపలేదు, ఎక్కడి గడపలేదు, దిగని గడపలేదు. మున్సిపల్ కమిషనర్కు ముఖ్యంగా మా సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే 15 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మాకు పనిచేసింది బాపట్లే. అటువంటిప్పుడు మేము ఎట్లా ఉండాలి? మేము ఎక్కడి నుంచి నిజానికి ఏంటంటే ఉద్యోగరీత్యా ఎంపికలకు వచ్చినటువంటి మేము పైసా కూడబెట్టుకొని బ్యాంకులు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే కనీస ధర్మం మేమేమి ఒట్టిగా రాలే. నిజంగా డైరెక్ట్గా ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నాం, హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకున్నాం, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం. ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఎట్లా వస్తాయో అందరికీ తెలుసు. బయటకు వెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారం పైసలు కట్టాలి, ఇల్లీగల్ పైసలు ఇవ్వాలి. మనం ఇస్తే తప్ప వీళ్ళు పని చేసి పెట్టలేదు.
అటువంటిది వాళ్ళ 15 సంవత్సరాల నుండి నేను ఎక్కని గడపలేదు. జగ్గారెడ్డి గారి దగ్గరికి పోయినాం, నిర్మల మేడం దగ్గరికి పోయినాం, విజయలక్ష్మి మేడం దగ్గరికి పోయినాం, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రఘునందనరావు దగ్గరికి పోయినాం, చింత ప్రభాకర్ దగ్గరికి అయితే ఇంచుమించు 10 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. మొన్నటికి మొన్న అంజిరెడ్డి గారి దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యే సంజయ్, ఎవరి దగ్గరికి పోయినా మా సమస్యలు పాపం నిజానికి మీరు మేము ఏమడిగినాం మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి అంటే మీరు ఒక్కసారి మా రోడ్డు మీద రండి, మీరు చూడండి అంటే చాలా గమ్మత్ ఏంటంటే ఇంతవరకు 30 ఏళ్ళు టీచర్గా పనిచేసిన ఎక్కడ నాయకుల దగ్గరికి పంపని ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు సలహా ఇచ్చినట్టు ఈ కలెక్టర్ మాత్రం మాకు ఎవరు తాకిపోయినా పట్టించుకుంటున్నారు. మమ్మల్ని ఖచ్చితంగా ఏదేమైనా మా రోడ్ల నిర్మాణం జరిగిన దాకా మేము రాజీ పడేది లేదు. దీని తర్వాత చివరికి ఆలోచించుకొని విలేజ్ నిరాదీక్షణ కూర్చుంటాం. మా పోరాట పద్ధతులు ఏమవుతున్నాయో ఆ పద్ధతులు అన్నింటిలో మేము ఉంటుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సమస్యను పైదాకా తీసుకుపోవాలని చెప్పి మీకు కూడా ఒకసారి బృందవన్ కాలేజ్ సెక్రటరీ గత 15 సంవత్సరాలు రాజకీయ నాయకుడిని బిడ్డ మీరు ఎమ్మెల్యే గారు సమర్పించడం, మరి ఇంతవరకు మరి చేస్తానని చెప్పడం వల్ల మరి రామ్ మందిర్లో మరి జగ్గారెడ్డి సాబ్ కలిసినాం. అతనికిట మేము ఇన్స్ట్రుమెంట్ కాపీయడం జరిగింది. చేస్తాము అని చెప్పడం కానీ మాకు ఎవరు సహకరించడం లేదు. కానీ మరి పత్రిక విలేకరులు మా మీద దయచేసి ఈ ప్రెస్ రిపోర్ట్ మాకు సహకరించి మరి మీరు మాకు రోడ్లు వేయించడానికి మీ పాత్రగా ముఖ్య పోషించి మా డెవలప్మెంట్కు సహకరించాలని కోరుచున్నాం.